లైక్ ఆల్మోస్ట్ మనకి ఈరోజు పోర్ట్ఫోలియో డిజైనింగ్ చూపిస్తాను. ఓకే. లైక్ మీకు విక్స్ వెబ్సైట్ అవ్వలేదు కదా, కంప్లీట్ అవ్వలేదు కదా విక్స్ తోటి. ఆహా! ఇంకా అవ్వలేదు మ్యామ్. ఆ. ఈ విక్స్ వెబ్సైట్ మన పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తే చాలా స్లో అయింది, వస్తుందో లేదో చూస్తాను. ఓకే. డబ్ల్యూఐఎక్స్ విక్స్ అనమాట. ఇది వచ్చేసి ఇది వెబ్సైట్ బిల్డర్. మనకి వర్డ్ ప్రెస్ కన్నా కూడా ముందు నుంచి ఈ వెబ్సైట్ బిల్డర్స్లో ఉంది. బట్ వర్డ్ ప్రెస్ స్టార్టింగ్లో ఒక బ్లాగర్ లాగా లాంచ్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇప్పుడు వరల్డ్లో 50 50% మార్కెట్ని ఆక్యుపై చేశారంటే లైక్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ మొత్తం యూజ్ చేసుకునేలాగా బిల్డ్ చేశారు. బట్ ఇది వచ్చేసి మనకంటే చాలా స్లో ఉంటుంది కొంచెం. అందుకని ఇది ఎక్కువగా యూజ్ చేయరు. అలాగే సపోర్ట్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది దీనికి హ్మ్. కంపేర్ టు వర్డ్ ప్రెస్. అలాగే వర్డ్ ప్రెస్‌లో ఏంటంటే మనము పోస్టింగ్ అవన్నీ మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్‌గా దీంట్లోనే చేయాలి. మన డేటా మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటదనమాట. ఓకే. మనకి అందుకోసం అనేసి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేయట్లేదు. బట్ ఇది కూడా యూజ్ చేసి డిజైన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఫ్రీగా పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతది. హ్మ్. ఇక్కడొచ్చేసి మీరు జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. జీమెయిల్‌తో జస్ట్ లాగిన్ అయితే మీకు ఈ డాష్‌బోర్డ్ ఇలా వస్తది. ఇక ఫస్ట్ వెబ్‌సైట్ అనుకోండి. స్టార్టింగ్‌లోనే మిమ్మల్ని అడుగుతది. లేకపోతే ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసుంటే ఇట్లా అడుగుతది. క్రియేట్ ఎ న్యూ వెబ్‌సైట్. యూజ్ ఎ విక్స్ ఎడిటర్. ఇది కొంచెం స్లో వస్తుంది. ఇక్కడొచ్చేసి మనకి చాట్ విత్ ఏఐ ఉంది. లైక్ ఇది వచ్చేసి కంప్లీట్‌గా వీళ్ళ సజెషన్స్ ఇస్తారు. సజెషన్స్ ప్రకారం మనం చేయాలి. బట్ దీన్ని స్కిప్ చేసేద్దాం. ఫస్ట్ మాన్యువల్‌గా ట్రై చేసినాక తర్వాత ఏఐతో యూజ్ చేస్తే మనకు తెలుస్తుందనమాట. ఒక ఐడియా ఉందంటే దీన్ని ఎలా చేయాలి అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి పర్సనలైజ్డ్ డాష్‌బోర్డ్ కావాలంటే ఇక్కడి నుంచి అడుగుతుంది. బట్ ఇక్కడ నుంచి మనము ఏ స్ ఎలాంటి వెబ్‌సైట్ డిజైన్ చేయాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ స్టోరా, పోర్ట్‌ఫోలియోనా, బ్లాగ్, కన్సల్టెంట్స్ కన్ కన్సల్టెంట్, టెక్నాలజీ కంపెనీ ఇట్లా ఉన్నాయి. బట్ పోర్ట్‌ఫోలియో అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మీరు వెబ్‌సైట్ వెళ్ళిపోవచ్చు. మనం వచ్చేసి ఇంకా టెక్నాలజీ కంపెనీ రిలేటెడ్. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. మనం ఎలాంటిది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ పీఆర్ కంపెనీ అని, లేక ఇట్లా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి. మనము జస్ట్ కంటిన్యూ లేదంటే అక్కడైనా డిజైన్ చేసుకోవచ్చు. స్కిప్ చేసేసినా మనము అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం క్లారిటీ ఉంటది మనకి. అక్కడ సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, ఇక్కడికొచ్చినాక ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. మనకి ఇక్కడ ఈ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడొచ్చేసి డిజైన్ ఎ సైట్. ఒకవేళ మనము కస్టమ్ డొమైన్ బై చేసుకున్నాం అనుకోండి, డొమైన్ నేము డాట్ కామ్ తోటి బై చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ యాడ్ చేస్తే మనకి పెయిడ్ డొమైన్ యాడ్ అవుతుంది. బట్ హోస్టింగ్ మాత్రం ఇక్కడే చేసుకోవాలి దీంట్లో. ఓన్లీ డొమైన్ మాత్రమే బయట నుంచి తెచ్చుకుంది. మనకి ఇక్కడ వచ్చేసి పెయిడ్ ఆప్షన్ ఉంటది. మనం పేమెంట్ చేసుకుంటే మన వెబ్‌సైట్ లైవ్ అవుతది. లేకపోతే అవ్వదు. బట్ డొమైన్ కొనుక్కున్నామంటే లైక్ ఇక్కడ మనం డిజైన్ ఎ సైట్. మన వెబ్‌సైట్ డిజైన్‌లోకి వెళ్దాం.
ఇక్కడ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వర్డ్‌ప్రెస్‌లో మనం ఎలా అయితే టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ గూడా ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఏఐ కంపెనీ అని ఇట్లా పర్సనల్ బ్లాగింగ్ ఇట్లా ఉన్నాయి. అంటే మనకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి టెక్ కంపెనీ ఉంది. ఇది టెంప్లెట్ ఎలా ఉందో ఇక్కడ వ్యూ చేయొచ్చు. లాగిన్ గెట్ స్టార్ట్. మంచిగా యానిమేషన్స్ ఇవన్నీ కూడా దీని ప్రీ డిఫైన్డ్ ఇచ్చింది. ఈ థీమ్ మనకు ఓకే అనుకుంటే డైరెక్ట్‌గా ఈ థీమ్ తోటి మనం ఎడిట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా లేదు వేరేది ఏదన్నా చూడాలి అనుకున్నా కూడా దానికి తగ్గట్టుగా మనం సెర్చ్ చేసుకుంటాం. బట్ మనకి ఇక్కడ చాలా థీమ్స్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి థీము. లేదు మీరు ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించినవి మాత్రం వస్తాయి. ఇక్కడ టెంప్లెట్స్ అన్ని చేంజ్ చేయొచ్చుని. మార్కెటింగ్ ఇన్నోవేటర్ అని. మీకు నచ్చిన థీమ్‌ని ఒకదాన్ని చూసుకోండి. బట్ ఇప్పుడు మనం ఒక థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఆ థీమ్ నుంచి మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇండస్ట్రీ, బిజినెస్. యాహ్! ఇదొచ్చేసి ఇది ఎడిట్ చేద్దాం ఇది. ఇది కొంచెం స్లో ఉంటది. ఇట్లా మనకి టెంప్లెట్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి మన సైట్ గురించి కొంచెం ఇక్కడ రాయమంటున్నాడు. టెక్నాలజీ కంపెనీ అని. ఏ గెట్ స్టార్ట్ ఎవరైతే కంటెంట్ మొత్తం ఏఐ కంటెంట్ రాసేస్తుంది అనమాట. మనం ఓన్గా రాయకుండా. లేదు మనకు ఓన్గా రాద్దాము అనుకుంటే మీరు క్లోజ్ చేయొచ్చు. బట్ ఇది మన ఒరిజినల్ సైట్ కాదు కాబట్టి నేను జస్ట్ ఏఐనే యూజ్ చేస్తున్నా. నార్మల్గా అయితే ఒరిజినల్ సైట్ అంటే ఒరిజినల్ సైట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తే రాస్తుంది. బట్ అది ఓకే అనుకుంటే ఓకే, లేదంటే మళ్ళీ దీన్ని తీసేసి మనం ఏఐ త్రూ చేయొచ్చు అనమాట. సైట్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే దాన్ని బట్టి కంటెంట్ మొత్తం జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. అంటే మనకి హలో. మ్యామ్ చెప్పండి. ఏఐ అనేది మొత్తం అన్ని సైట్స్‌కి అది యాడ్ చేసేసారు మాక్సిమం. ట్రాన్స్‌ఫార్మింగ్ యువర్ బిజినెస్ విత్ ఏఐ టెక్నాలజీస్ అని. లైక్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా మీరు ఇలానే వర్డ్స్ అనేది చేంజ్ చేయండి ప్రెజెంట్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఏఐ టూల్స్ అని, అలాంగ్ విత్ ఏఐ టెక్నాలజీస్ అనే వర్డ్స్‌ని యాడ్ చేయండి. కంటెంట్ రాసిన, వీడియోస్ చేసిన, ఇమేజెస్ చేసిన ఈ వర్డ్స్ ట్రాన్స్ఫార్మింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ దాంట్లో. మనం ఆ ప్రోడక్ట్ మంచిదా చెడ్డదా అనే దానికంటే కూడా మార్కెటింగ్ మీద డిపెండ్ అయ్యి మనకి సేల్స్ అనేది వస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా ఏ సర్వీస్ అయినా మనం జెన్యున్గా మార్కెట్ చేస్తే అంత రీచ్ రాదు. కానీ హైప్ చేసి చూపిస్తారు కొంచెం టర్మ్స్లో కానీ కొత్త కొత్త టర్మ్స్ ఏది సమ్ అట్రాక్టివ్గా ఎవరైతే చేస్తారో అది ప్రోడక్ట్ ఎలా అన్నా ఉన్నాయి దాన్ని మార్కెట్ని బేస్ చేసుకొని ఎక్కువగా సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ తర్వాత ఏంటంటే ప్రోడక్ట్ బాగుందనుకోండి మార్కెట్‌లో నిలబడతది. ప్రోడక్ట్ బాలేకపోతే ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతది.
బట్ ఫస్ట్ రీచ్ అవ్వాలి అంటే మాత్రం హైప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్లా వచ్చిపోయిన ప్రోడక్ట్స్ కూడా చాలా మార్కెట్‌లో ఉంటాయి. అది నా అట్లా మనకి ప్రోడక్ట్స్‌ని 2 మనకి సిన్సియర్ లైక్ ఒకటి మార్కెటింగ్, రెండోకటి ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ క్వాలిటీ. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ మార్కెట్‌లో నిలబడాలి అంటే. బట్ ఇక్కడొచ్చేసి మనం ఈ వెబ్‌సైట్‌ని డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్ తోటి మనకొచ్చింది. బట్ దీన్ని మనం కావాలంటే ఇలానే ఉంచుకొని చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్‌గా మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి యాడ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి అన్ని ఎలిమెంట్స్ ఇక్కడే ఉన్నాయి. బట్ అక్కడలాగా మనం ఏ ప్లగిన్‌ని యూజ్ చేయక్కర్లేదు. మొత్తం ఇక్కడే వచ్చేస్తది. ఇక్కడొచ్చేసి టెక్స్ట్ అనుకోండి. టెక్స్ట్‌కి తగ్గట్టుగా హెచ్1, హెచ్2, హెచ్6 వరకు మనకి హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్, టైటిల్స్, ఎలాంటి టైటిల్స్ కావాలి, ఎలాంటి పారాగ్రాఫ్ స్టైల్స్ కావాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్ కావాలి. లైక్ మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉందండి. ఈ టెక్స్ట్‌కి మనము వేరే యానిమేషన్ టెక్స్ట్ ఒకటి ఇద్దాం అనుకోండి. ఈ టెక్స్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ అవైలబుల్ ఉన్నాయి కదా! లైక్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ చేంజ్ టెక్స్ట్. ఇక్కడ మనం ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసాం. ఇది ఇక్కడ మనకి యాడ్ అయిందన్నమాట. లైక్ ఈ టెక్స్ట్ కలర్ మనకి అంత ప్రాపర్‌గా కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ద బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇది చేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకు మామూలుగానే ఉండాలి అనుకోండి. నార్మల్‌గానే ఉంచుకోవచ్చు. లైక్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్‌కి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. టెక్స్ట్ కస్టమ్ డిజైన్. ఇక్కడొచ్చేసి చేంజ్ మీడియా. ఇక్కడ మనం వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియోస్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా! వీడియో సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ మనకొచ్చే ఇది చేంజ్ అయింది టెక్స్ట్. లైక్ డిజైన్. ఇంక ఈ డిజైన్స్‌లోకెళ్ళేసి మనం టెక్స్ట్‌కి ఇవన్నీ గూడా మార్చుకోవచ్చు. అప్లై కలర్ ఓవర్లీ ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. కలర్ ఎలా డార్కా, లైటా ఇట్లా పెట్టుకోవడం. అలాగే ఒపాసిటీ ఎంతుంది ఇంక్రీజ్ చేస్తే డార్క్ అవుతది. డిక్రీజ్ చేస్తే వైట్. లైక్ ఇట్లా. అలాగే బ్లెండ్ మోడ్ నార్మల్ ఉంది. లైక్ మల్టిప్లై ఆర్ ఓవర్లీ ఇట్లా ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డార్కెన్ మనకు నచ్చినట్టు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం షాడో ఏమన్నా కావాలనుకోండి దీనికి అప్లై షాడో. ఎంత షాడో కావాలి దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ కొంచెం షాడో యాంగిల్ పెట్టుకొని లైక్ బ్లర్ అనేది తీసేయచ్చు. అండ్ ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది కాబట్టి కనపట్లేదు. మనం కలర్ చేంజ్ చేస్తే బ్యాక్ ఎండ్‌లో మనకి కలర్ అనేది షాడో అనేది కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఏంటంటే బ్లర్ పెట్టామనుకోండి మనకి కొంచెం బ్లర్‌గా కనిపిస్తది అనమాట. బ్లర్‌ని బేస్ చేసుకొని. మనకి ఇది ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ, ఎంత డిస్టెన్స్‌లో కావాలంటే అట్లా చూసుకోవచ్చు. లైక్ కొంచెం ఇట్లా కావాలనుకుంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది కాకుండా ఇంకా కలర్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఇక మనకి ఇక్కడ కలర్స్ అనేవి ఉంటాయి. ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దట్ కలర్స్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుందనమాట. ఇప్పుడు మనకి టెక్స్ట్ కలర్ ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్
ఏ టెక్స్ట్ అయినా అది మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం డైరెక్ట్‌గా. నెక్స్ట్ ఇమేజెస్ యాడ్ చేద్దాం మనం. ఇక్కడ మనం అప్‌లోడ్ ఇమేజెస్ లేకపోతే ఇంపోర్ట్ ఇమేజెస్ ఫ్రమ్ డ్రైవ్ గానీ, ఫేస్‌బుక్ గానీ ఇమేజెస్‌ని ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏఐ ఇమేజ్ క్రియేటర్ ఇది మనకి కొత్తగా యాడ్ చేశారు. ఇక్కడ ఏఐ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజెస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏఐ ఇమేజ్ క్రియేటర్‌ని యూజ్ చేసామనుకోండి. లైక్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్ డిస్క్రిప్షన్. ఇక్కడ కింద ప్యాటర్న్ ఇచ్చారు. ఎలాంటి ప్యాటర్న్‌లో మనకి ఇమేజెస్ కావాలి అనేసి. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నార్మల్ ఫోటోనా, ఇల్లుస్ట్రేషనా అయి అడుగుతున్నాడు. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టునే ఆ ఫార్మాట్‌లో మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసేస్తుంది. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ అయితే దీంట్లో లేదు. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ యాడ్ చేసింది యూజ్ దిస్ ఇమేజ్. మన ఫోల్డర్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఒరిజినలా లైక్ 1:1 ఈ ఫార్మాట్స్‌లో మనం ఏ ఫార్మాట్‌లో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మాట్‌లో మనకొస్తది. మనకు కావాల్సిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేసుకుంటే మనకి సేవ్ అవుతుందనమాట మన ఫోల్డర్. తర్వాత దాన్ని మనం ఎక్కడ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్ మనము యూజ్ చేసుకోవడానికి మనకు బెటర్. మనకు కావాలంటే ఇక్కడ ఉంచొచ్చు. లేదంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ ఈజీగా ఇది వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌గా సెట్ చేసుకోవాలనుకుంటే దీన్ని సెట్ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌కి సెట్ అవుతదనమాట. ఇట్లా కంప్లీట్‌గా వెబ్‌సైట్ అంతా. అంటే మనం ఈ సెక్షన్ వరకు సెక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్. ఆ సెక్షన్స్‌లో మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త సెక్షన్ యాడ్ చేసి మనం చేయొచ్చు. ఇక్కడ చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందనండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి దీని ఒపాసిటీ అనేది డిఫరెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. లైక్ మనం ఈ సెక్షన్ ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఇది కంప్లీట్ అయింది. లైక్ దీన్ని సేవ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది సైట్. ఇక్కడ వచ్చేసి మొబైల్ వెర్షన్‌లో కూడా ఎడిట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఇప్పుడు తర్వాత చేయొచ్చు. లైక్ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకున్నాము. టెక్స్ట్ కలర్, ఇమేజెస్, వీడియోస్ చేంజ్ చేసుకోవడం చూసాం కదా! నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ ఇంకొక సెక్షన్ ఇక్కడ ఉంది. సేమ్ దీన్ని కూడా అంతే అనమాట. మేనేజ్ కాలమ్స్, మా చేంజ్ బ్యాక్‌గ్రౌండ్, లేఅవుట్స్, డిజైన్ చేంజ్ చేసుకోవటం అండ్ యానిమేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక న్యూ సెక్షన్ అనేది యాడ్ చేద్దాము. దీనికన్నా పైన యాడ్ అయ్యే సెక్షన్ అంటే ఒక సెక్షన్ యాడ్ అయింది కొత్తగా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం మన కంపెనీకి రిలేటెడ్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఒకటి ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నాం. ఏం యాడ్ చేయాలనుకుంటున్నాం? అబౌట్ అస్ పేజా? లేకపోతే మన టీమ్ గురించా? యాడ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మన టీమ్ గురించి యాడ్ చేసామనుకోండి. ఈ ఈ టీమ్‌లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇలాంటిది ఒకటి యాడ్ చేసుకున్నాం అనుకోండి. మన టీమ్ అనేది వచ్చేస్తుంది. టీమ్ సెక్షన్. ఈ టీమ్ సెక్షన్‌లోకెళ్ళేసి మళ్ళీ ఇమేజెస్ చేంజ్ చేసుకోవటం, వాళ్ళ నేమ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాం. లైక్ ఇలా వన్ బై వన్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. తర్వాత దీనికి ఇంకా మనకి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా, బటన్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఇమేజెస్ ప్లస్‌లో చేంజ్ ఏ ఇమేజ్, ఎడిట్ ఏ ఇమేజ్ అండ్ సెట్టింగ్స్ ఈ ఇమేజ్‌ని ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాళ్ళ నేమ్స్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేశారు కదా!
వాట్స్ ద ఇమేజ్ అని ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఇట్లా మొత్తం ఇమేజెస్ అన్ని చేంజ్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ బటన్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక కాంటాక్ట్ బటన్ యాడ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బటన్స్, ఈ బటన్ వచ్చి మనకి చాలా టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి బటన్ కావాలో ఆ బటన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనం ఈ బటన్ యాడ్ చేయాలనుకోండి, ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బటన్ వచ్చేస్తుంది. ఈ బటన్లో మనం ఇక్కడ లింక్ యాడ్ చేసామంటే ఇక్కడ మనం పేజెస్ ఏ పేజీ ఓపెన్ చేయాలి కాంటాక్ట్ బటన్ క్లిక్ చేస్తే అంటే మనం బయట నుంచి వేరే పేజెస్ అయినా లింక్ చేసుకోవచ్చు, లేదా మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ కాంటాక్టర్స్ పేజ్ అయినా లింక్ చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ అడ్రస్ యాడ్ చేయాలనుకోండి, వేరే వెబ్సైట్ది ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. మనం విత్ ఇన్ ద వెబ్సైట్లో పేజెస్ కాంటాక్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ వేస్తాం. లేకపోతే ఎనదర్ సెక్షన్కి మనము ఇవ్వాలనుకుంటే హోమ్ పేజీలో ఇంకో లేక అబౌట్ అస్ క్లిక్ చేయగానే ఆ పేజీలోనే స్క్రోల్ అవుతూ కిందకి అబౌట్ అస్ పేజీ ఓపెన్ అయింది అనుకోండి, అట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా టాప్ ఆర్ బాటమ్ పేజీ, టాప్ పేజీ బాటమ్ పేజీ ఏది సెలెక్ట్ చేసుకోవాలో చేసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, పాపప్స్ కానీ ఏది కావాలంటే అది ఇక్కడ ఎలక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంత ఈజీ ఆప్షన్ మనకు వర్డ్ ప్రెస్లో దొరకదు. మనం పాపప్స్ చేయాలంటే ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. లైక్ మనం అబౌట్ అస్ పేజ్ క్లిక్ చేయగానే అదే సెక్షన్ స్క్రోల్ అవుతూ కిందకు వచ్చి అబౌట్ అస్ పేజ్ అబౌట్ అస్ గురించి రాసిన సెక్షన్ దగ్గర ఆగాలంటే దానికి మళ్ళీ బ్యాక్ ఎండ్లో మనం కొంచెం వర్క్ అనేది చేయాలన్నమాట. లైక్ సిఎస్ఎస్ టెక్స్ట్, సిఎస్ఎస్ ఫైల్స్ ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ సింపుల్గా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ తోటి మనం డైరెక్ట్ సెట్టింగ్స్లో అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ వచ్చేసి బటన్ ఐకాన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి, ఐకాన్ ఓన్లీ, టెక్స్ట్ ఓన్లీ, నథింగ్. లైక్ బటన్ టెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సబ్మిట్, ఇట్లా బటన్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు అంతే సేమ్ అనమాట. లైక్ స్ట్రిప్స్ ఏమన్నా యాడ్ చేయాలి మిడిల్, లైక్ ఇక్కడ వచ్చేసి ఇంకొక స్ట్రిప్ ఏదన్నా యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఏ సెక్షన్ ఒక స్ట్రిప్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇవి కాకుండా మనకి ఇంకా ఇక్కడికి వచ్చేసి ఈ స్ట్రిప్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రిప్స్ ఉన్నాయి, ఆ స్ట్రిప్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ టెస్టిమోనియల్స్ యాడ్ చేసుకొని దీని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఇట్లా స్ట్రిప్స్. అండ్ నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవేమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ యాడ్ చేయాలి, బటన్లో యాడ్ చేయాలన్నా, లేకపోతే ఈ వెబ్సైట్లో ఎక్కడైనా యాడ్ చేయాలన్నా కూడా వీటిని యాడ్ చేసుకోవచ్చు. లైక్ బాక్సెస్, కంటైనర్ బాక్సెస్, ఓవర్ బాక్సెస్, ట్యాబ్స్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ గ్యాలరీ ఉంది, గ్యాలరీలో ఇమేజెస్ అన్ని అప్డేట్ చేసుకుంటాం. ఇక్కడ మెనూ అండ్ యాంకర్ టెక్స్ట్, ఇప్పుడు మెనూ ఉంది మనకి. ఈ మెనూ అనేది మనకి ఇక్కడ ఎలా ఉందంటే ఈ ఫార్మాట్లో ఉంది. అంటే ఈ మెనూని చేంజ్ చేయాలనుకోండి, ఇలా లైక్ ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇది ఏం లేదు, జస్ట్ సింపుల్గా మీరు ఒక ఫార్మాట్ ఉంది, ఇది నచ్చింది అనుకోండి, జస్ట్ ఇది క్లిక్ చేస్తే మనకు మెనూ వచ్చేస్తుంది అంటే ఇక సబ్మిషన్, విజన్, ప్రోగ్రాము, బ్లాగ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీన్ని రిమూవ్ చేసేసి ఇది డిలీట్ ఆప్షన్, ఈ మెనూని ఇక్కడ యాడ్ చేసేస్తాం జస్ట్. తర్వాత ఈ మెనూ ఇక్కడ డిలీట్ ఆప్షన్, డిలీట్ డైరెక్ట్గా డిలీట్ చేసేస్తే అక్కడ మెనూ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మెనూలో మీరు ఎడిట్ చేయాలనుకోండి, మేనేజ్ మెనూ. మేనేజ్ మెనూలో ఇక్కడ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకొక పేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాం, కాంటాక్టర్స్ లేదు కదా, కాంటాక్టర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాడ్ ఏ పేజ్, యాడ్ ఏ పేజ్,
మనకి ఏ పేజ్ యాడ్ చేయాలనుకుంటామో ఆ పేజ్ని యాడ్ చేయాలి. లైక్ బ్లాంక్ పేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, సర్వీసెస్ పేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్, కాంటాక్ట్. ఇప్పుడు మనం కాంటాక్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి కాంటాక్ట్ పేజ్. ఇక్కడ కాంటాక్ట్ పేజ్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంది. మనకి ఏ కాంటాక్ట్ పేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది కాంటాక్ట్ పేజ్ యాడ్ చేద్దాం. అప్లై యాడ్ దిస్ పేజ్. ఇక్కడ మనకి కాంటాక్ట్ పేజ్ యాడ్ అయింది. ఇక్కడ డన్. ఇక్కడ కాంటాక్ట్ పేజ్ అనేది మనకి ఇక్కడ ముందుకు వచ్చింది. దీన్ని మళ్ళీ చేంజ్ చేద్దామంటే సెట్టింగ్స్, ఒక నిమిషం, మేనేజ్ నేను లైక్ ఈ కాంటాక్ట్ పేజ్ వచ్చేసి మనం కిందకి ఇక్కడ ఉంచాలా లేకపోతే అన్నిటికన్నా కింద ఉంచాలా అనేది మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఇట్లా మనకున్నాయి. ఇంకా మీరు ఇవేమన్నా బుక్ ఆన్లైన్ ఉందనుకోండి, ఇది కనపడట్లేదు. జస్ట్ ఈ ఐకాన్ని కనుక మనం ఓపెన్ చేస్తే ఇక్కడ బుక్ ఆన్లైన్ అనేది కూడా వస్తుందండి. రీఫ్రెష్ పేజ్. ఇక్కడ సొల్యూషన్స్, కాంటాక్ట్ యాజ్, బ్లాగ్, ఈ మొత్తం మనకి యాడ్ అయినాయి. ఇట్లా పేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెనూ ఆప్షన్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంటాక్ట్ అస్ పేజీ కనుక సెలెక్ట్, ఇక్కడ హోమ్ పేజ్ సెలెక్షన్ ఉంది కదా, లైక్ ఇక్కడ వచ్చేసి మనం కాంటాక్ట్ అస్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి కాంటాక్ట్ అస్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా ఎడిట్స్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ మ్యాప్ కావాలనుకోండి, ఇక్కడ ఏముంది, జస్ట్ ఇక్కడ క్విక్ ఎడిట్ అంటే ఇక్కడ ఎడిట్ అవుతుంది. లైక్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ మ్యాప్ని మేనేజ్, ఇక్కడ అడ్రస్ ఇస్తే మన అడ్రస్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ టైటిల్, ఇంకా యాడ్ లింక్స్, ఇవన్నీ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి మ్యాప్ నేమ్ కానీ, అంటే లైక్ మన ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ, డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ ఇంకేదైనా లింక్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు లైవ్ వెబ్సైట్ అవ్వాలంటే మనకి ఇక్కడ అప్గ్రేడ్ చేయాలి. మన వెబ్సైట్ ఎలా వచ్చిందో చూసుకోవాలంటే వ్యూ సైట్లోకి వెళ్తే మన వెబ్సైట్లో ఎలా వచ్చింది అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన నేము, మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఇక్కడ స్ట్రిప్ యాడ్ చేసాం కదా అది. ఈ మొత్తం కావాలంటే ఇవన్నీ కూడా రీప్లేస్ చేసుకొని మనం కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ కావాలంటే కాంటాక్ట్ ఫామ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటాక్ట్స్, మనం ఆర్డర్ ఫాము, ఎంక్వైరీ ఫాము, షెడ్యూల్ చేసుకునేవి, రిజిస్ట్రేషను, అప్లికేషన్స్, రిక్వెస్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఈ కాంటాక్ట్ అస్ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ కాంటాక్ట్ ఫామ్ని రీప్లేస్ చేసి
వేరే వేరే కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, ఇక్కడ ఫామ్ వచ్చింది. ఇక్కడ మిక్స్ ఫామ్, ఈ ఫామ్‌ని యా ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్‌లో మనం చేంజెస్ చేసుకోవచ్చు ఈ ఫామ్‌ని. ఇక్కడ ఫామ్ నేమ్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. మెయిల్ నోటిఫికేషన్, మనకి మెయిల్ నోటిఫికేషన్ రావాలంటే సెట్ నోటిఫికేషన్ అంటే మనకు మెయిల్‌కి నోటిఫికేషన్ వస్తది. ఫామ్ ఫిల్ చేయగానే. అలాగే సబ్మిషన్ ట్యాబ్లెట్ అంటే ఆహ్, సబ్మిషన్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆటో ఫిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ చేసుకొని ఉంటే ఆల్రెడీ ముందు ఫిల్ చేసింది సేవ్ అయి ఉంటుంది. మనం నెక్స్ట్ టైం ఫిల్ చేయడానికి వచ్చినప్పుడు ఆటో డేటా అనేది చూపిస్తుంది అన్నమాట. మనం ఇది డైరెక్ట్లీ సబ్మిట్ చేసుకునేటప్పుడు చూడవచ్చు. ఒకసారి జీమెయిల్ కనుక ఇచ్చామంటే మనం రెండోసారి సేమ్ సబ్మిషన్ చేసేటప్పుడు మళ్ళీ టైప్ చేయకుండా అదే జీమెయిల్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ పేమెంట్ గేట్వేస్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. కండిషన్స్, రూల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మన వెబ్సైట్లో. మ్యాండేటరీగా ఫస్ట్ నేమ్ మ్యాండేటరీ ఉండాలి, లాస్ట్ నేమ్ మ్యాండేటరీ ఉండాలి, ఈమెయిల్ మ్యాండేటరీ ఉండాలి, లైక్ ఇట్లా ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు థ్యాంక్ యూ పేజ్ రావాలి. ఇవన్నీ కూడా మనం రూల్స్ ఇక్కడ కండిషన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్, ఆటోమేషన్, సెండ్ ద థ్యాంక్ యూ మెయిల్ ఆటోమేటిక్గా వెళ్ళాలి, క్రియేట్ ఏ న్యూ టాస్క్ అండ్ సెండ్ ద చాట్ మెసేజెస్. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్, ఈ టెంప్లెట్స్ తోటి మనము ఈమెయిల్కి మన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంప్లెట్ తోటి మనకి మెయిల్ అనేది వస్తుంది. బట్ ఇదంతా మనకు చాలా అడ్వాన్స్డ్గా చేసుకోవచ్చు కానీ ఈ వెబ్సైట్ డిజైన్ చేయడం అది. బట్ ఇక్కడ వచ్చేసి డేటా అనేది మన హ్యాండ్ ఓవర్లో ఉండదు. అలాగే ఈ సైట్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్ లోడింగ్ అయ్యి ఎక్కువ ఎస్సీఓ ఇండెక్స్ అవ్వాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. వీడియోస్, మ్యూజిక్ ఇక్కడ ఏమైనా కావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్స్, లిస్ట్‌లో ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ గేట్‌వేస్, పేమెంట్ బటన్స్ యాడ్ చేసుకోవచ్చు. సీఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో కూడా మనం ఈ వెబ్‌సైట్ తోటి ఇంటిగ్రేట్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ డైనమిక్ పేజెస్ క్రియేట్ చేసుకొని కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ సైట్స్. ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అనమాట. ఈ సీఎంఎస్ అనేది మనకు ఒక పెద్ద కాన్సెప్ట్. ఈ సీఎంఎస్‌లో ఏంటంటే మనం డేటా అనేది మన యాడ్స్ రన్ చేసినప్పుడు డేటా వచ్చిందనుకోండి. ఆ డేటా డైరెక్ట్‌గా ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి వస్తది. అక్కడి నుంచి సేల్స్ టీమ్‌కి అండ్ ఎవరికి ఎలాంటి డేటా వెళ్ళాలో దాన్ని అంతా మనం సెటప్ చేసుకుంటే ఆ డేటా అంతా అలా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటది. మన అదర్ సైట్స్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే ఇక్కడ సిఎస్ని యాడ్ చేసుకోవాలి. లైక్ అయితే లిస్ట్ ఐటమ్స్, ప్రాజెక్ట్స్, సర్వీసెస్ ఎక్కడి నుంచి వస్తాయి డేటా అనేది, లేటెస్ట్ న్యూస్, పోర్ట్ఫోలియో మనకి ఎక్కడి నుంచి న్యూస్ వస్తే ఎక్కడి నుంచి లీడ్స్ వస్తే అక్కడ ఇది మనం సెలెక్ట్ చేసుకుంటే దాని నుంచి మనం ఇంటిగ్రేట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది బ్లాగ్, మనకి బ్లాగ్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ టైం మనం బ్లాగ్ అది యాడ్ చేస్తాం కాబట్టి మనం బ్లాగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. మనకి ఓకే ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాం బ్లాగ్కి, మన బ్లాగ్కి అది యాడ్ అవుతుంది. ఇక మనం బ్లాగ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇట్లా మనకి బ్లాగ్ అనేది వస్తుంది అనమాట. మనం బ్లాగ్ రాస్తే ఈ ఫార్మాట్లో ఫస్ట్ 3, తర్వాత 3, తర్వాత 3 అట్లా మనకి బ్లాగ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి బ్లాగ్ దాంట్లో. ఇవన్నీ కూడా ఆప్షన్స్ వెబ్సైట్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్లాంక్ సెషన్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. స్టోర్ కానీ, బుకింగ్స్ కానీ, ఈవెంట్స్, బేసిక్ ఇవన్నీ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఫ్రీ డిఫైన్డ్ పేజెస్ అనమాట. మీకు టెస్టిమోనియల్స్ కావాలంటే ఇది, సబ్స్క్రైబ్ అని ఆప్షన్ కావాలంటే ఇది, సర్వీసెస్ కావాలంటే ఇది, ప్రమోషన్స్ కావాలంటే ఇలా, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా మన పేజెస్కి యాడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు ఇంకా పేజెస్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ పేజెస్ అని ఉంది. ఇక్కడ నుంచి మనం పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. హ్మ్. సైన్ అప్, బుకింగ్ పేజీ, బ్లాగ్ పేజెస్, ప్రోగ్రామ్ పేజెస్, మెంబర్ ఏరియాస్, డైనమిక్ పేజెస్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కలర్, థీమ్ కలర్ చేంజ్ చేసుకోవాలండి. ఏ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. హ్మ్. ఇట్లా థీమ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి, ఏ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం ప్రోడక్ట్స్ అని అనుకోండి, యాడ్ మార్కెట్ అప్పుడు సేల్ ఆన్లైన్, ఆ యాప్ స్టోర్, ఇవన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మనం దేంట్లో సేల్ చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం. డ్రాప్ షిప్పింగ్ అనుకోండి, సేల్ ఆన్లైన్ డ్రాప్ షిప్పింగ్ అనుకోండి. డ్రాప్ షిప్పింగ్ వెబ్సైట్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. డ్రాప్ షిప్పింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్స్ ఏంటంటే, ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి ఉన్నాయండి. ఈ డ్రాప్ షిప్పింగ్ ఎక్స్టెన్షన్స్ అంటే మనకి ఇండియాకి చాలా తక్కువ ఉన్నాయి. యూఎస్, యూకేలో మనకి ఎక్కువ ఉన్నాయి. చూడండి, మన ఇండియాకి ఇవ్వలేదు. యూఎస్, యూకే, యూఎస్, ఇది యూఎస్ బ్రాండ్స్. ఇది కూడా బ్రెజిల్, యూఎస్, అలీ ఎక్స్ప్రెస్, ఇది చైనా. ఆల్ ఇన్ వన్ డ్రాప్ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇది కూడా మనది కాదు. లైక్ ఇది యూఎస్, ఈయూ. మన ఇండియాకి చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఫారెన్లో ఏంటంటే చిన్న చిన్న అంటే వాళ్ళు ఎక్కువగా మనలాగా హయ్యర్ స్టడీస్ చేయరనమాట. ఇంటర్ డిగ్రీ చదివినాక అక్కడ ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటూ వాళ్ళు చేస్తారు కాబట్టి ఇలాంటివి డ్రాప్ షిప్పింగ్స్ కానీ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు అక్కడ, ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడం అనేది. దానికోసం అనేసి ఎక్కువ ఎక్స్టెన్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మనం డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకుంటే ఇందులో మనకు నచ్చిన ఒక డ్రాప్ షిప్పింగ్ తీసుకొని మనం యూఎస్లో చేయాలి. ఇక్కడ చేయడానికి రావు. ఎందుకంటే అక్కడ ప్రోడక్ట్స్ అక్కడ వరకే వాళ్ళు షిప్పింగ్ అనేది ఉంటుంది. మనకి ఇండియాకి షిప్పింగ్ అనేది రాదు. ఒకవేళ ఇండియాకి షిప్పింగ్ చేయాలన్నా కూడా సర్వీస్ ఛార్జెస్ చాలా తీసుకుంటారు. ప్రోడక్ట్ కాస్ట్ కంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన ఇండియన్ షిప్పింగ్ టూల్స్ అయితే డైరెక్ట్ అయితే నాకు వర్డ్ ప్రెస్కి అయితే కనిపించలేదు. హ్మ్. హ్మ్. ఇక్కడ దీనికైతే వీడు చూపిస్తున్నాడు. మరి ఇది ఇండియా మార్ట్ అనేది మన ఇండియా వరకే. ఇక్కడ నుంచి మనకి ఏమైనా వర్క్ అయితే ఈ వెబ్సైట్ డిజైన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం హోస్టింగ్ కూడా తీసుకొని డ్రాప్ షిప్పింగ్ ట్రై చేయొచ్చు. ఓకే. బట్ ఇక్కడ మన ఇండియాలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డ్రాప్ షిప్పింగ్లో ప్రోడక్ట్స్ మనకి ఇవ్వాలి అంటే వాళ్ళకి మన దగ్గర నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది తీసుకుంటారు. కొంతమంది 25,000 అడుగుతారు, కొంతమంది 30,000 అడుగుతారు. ముందు అలా పే చేస్తే వాళ్ళు మనకి ప్రోడక్ట్స్ ఇస్తారు. అవి మనం సేల్ చేసుకుంటాం తప్ప. ఒక్క నిమిషం అండి. ఓకే. ఇక్కడ అంటే మనకు అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ అంటే సపరేట్‌గా చేసుకోవాలి తప్ప. యాహ్! ఓకే.
ఇక్కడ మనకి వాట్సాప్ చాట్ బటన్ కావాలనుకోండి. ఇది వచ్చేసి పేమెంట్ చేయాలనమాట. ఇది దీనికి కొన్నేంటంటే మనకి మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ మనము అప్‌గ్రేడ్ చేసుకుంటే చాలా ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి మనకి. లీడ్ కలెక్ట్ చేసుకోవడం గానీ, లేకపోతే మనం వాట్సాప్‌కి మెసేజెస్ రావడము, ఈ చాట్స్ ఇవన్నీ గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందాక అక్కడ మనం కాంటాక్ట్ ఫార్మ్ చూసుకున్నాం కదా! అక్కడి నుంచి కాకుండా ఇక్కడ కూడా కాంటాక్ట్ ఫార్మ్‌ని ఇక్కడి నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. వచ్చేసి మనం కస్టమ్ యాప్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చనమాట మనకి. బట్ క్రియేట్ న్యూ యాప్ ఇక్కడ నుంచి యాప్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ మన వెబ్‌సైట్ డిజైన్ ఉంటే దాన్ని యాప్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. మనకిది చాలా ఈజీ ఆప్షను. ఒకసారి మీరు ఇది వెబ్‌సైట్ ఇంతవరకు ట్రై చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ రేపు చూద్దాం. ఫస్టు ఇక్కడ ఉంది కదా మనకి హ్మ్. హోమ్ పేజీ ఇది ఇది క్రియేట్ చేసి లైక్ యాడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అంతా చేంజ్ చేయడము. టెక్స్ట్ ఓకే. మార్చడం, కలర్స్ ఫస్ట్ యూఐ మొత్తం కంప్లీట్ చేయండి. రిమైనింగ్ అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఈ ఓకే. యాప్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా. బట్ ఇవేంటంటే హ్మ్. మనకి పెయిడ్ వర్షన్ అయితేనే ప్రాపర్‌గా వర్క్ అవుతాయి. బట్ ఊరికే హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే ఎప్పుడన్నా మీరు యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ దీనికన్నా కూడా మనకి కాకపోతే వర్డ్‌ప్రెస్ అనేది కొంచెము టెక్నికల్‌గా కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటది కానీ, బట్ అది మనకి బెటర్ అనమాట. బెటర్ చాయిస్. అంటే డేటా అనేది మనం సెపరేట్‌గా హోస్ట్ చేసుకుంటాము. ఇది మన చేతుల్లో ఉండదు. బట్ అలాగే ఇది కొంచెం స్లో ఉంటది. దాన్ని మనం కొంచెం స్పీడప్ చేసుకోవచ్చు. ఓకే. మనకి సపోర్ట్ కూడా అక్కడ మనకి ఎక్కువుంటది. మనకి దీనికి అంత ఉంటది. కాకపోతే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మీరు హ్మ్. ఆహ్, చా లైవ్ చాట్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. చాట్ బాట్స్ కానీ అన్నీ ఈజీ ఉంటదిది. దీన్ని ఓకే. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దీన్నేంటంటే మీరు పోర్ట్‌ఫోలియో ఒకటి డిజైన్ జేసి పెట్టుకోండి. తర్వాత మీరేమన్నా ఫ్యూచర్‌లో వెబ్‌సైట్ ఏదైనా చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోండి. అప్పుడు సిట్యుయేషన్‌ని బట్టి. హ్మ్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు వెబ్‌సైట్ క్రియేషన్ అని పెట్టుకోవచ్చా మనకి? ఏంటండి? ఇప్పుడు మనము ఒకవేళ ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్నామనుకోండి. అలా కరెక్ట్‌గా వెబ్‌సైట్ మనం చెయ్యాలనే ఆప్షన్ ఏం లేదు. బట్ మేబీ రిక్వైర్‌మెంట్ వస్తే తీసుకోవచ్చు. లేపోతే లేదు. ఒకవేళ ఓకే. వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చిందనుకోండి, డిజైనర్స్‌ని తీసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎస్‌సిఓ, వెబ్‌సైట్ డిజైనింగ్ 2 చేయలేరు. దానికి చాలా టైమ్ స్పెండ్ చేయాలి వెబ్‌సైట్ డిజైనింగ్‌కి. ఓకే. ఒకవేళ మీకు ఎస్‌సిఓ వర్క్ చేస్తూ ఉంటే వెబ్‌సైట్ డిజైనింగ్ చేయాలంటే దానికి, దీనికి టైమ్ స్పెండ్ చేయలేరు కాబట్టి హ్మ్. ఓకే. ఆహ్, ఎట్లా మీరు పోర్ట్‌ఫోలియో అనేది డిజైన్ జేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తానది. అంతగా వెబ్‌సైట్ డిజైనింగ్ ఏదైనా ఉన్నాయనుకోండి, వెబ్‌సైట్ డిజైనర్స్‌ని తీసుకుంటే వాళ్ళు చేస్తారు. ఓకే. ఆహ్, ఒక్క నిమిషం. ఇది మనం ఇట్లా పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అనేది డిజైన్ జేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్స్ ఏమేమి చేసాము, లైక్ ప్రాజెక్ట్స్ హ్మ్. లిస్ట్ అండ్ మన వర్క్ డీటెయిల్స్, రిజల్ట్స్ మనం వర్క్ రిజల్ట్ ఏమొచ్చిందో అవంతా. ఇక్కడ లైక్ హ్మ్. గ్యాలరీలా పెట్టేసి మనం చేసిన మీరు ఇంతవరకు సోషల్ మీడియాలో ఏమైతే చేసారో అవన్నీ. ఇమేజెస్, హ్మ్. వీడియోస్ ఇక్కడొచ్చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్. లైక్ ఇదంటే మనకి పేజ్‌లోనే ఇక్కడొచ్చేసి ఇక్కడ మన కాంటాక్ట్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఏస్తారు. అలాగే మనల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కింద ఈమెయిల్ అడ్రెస్.
కాకపోతే ఇది లైవ్ అవ్వదు. ఓకే. మనం జస్ట్ అడుగుతారు మీ పోర్ట్‌ఫోలియో షేర్ చేయమన్నప్పుడు ఈ లింక్ కాపీ చేసి మీరు పోర్ట్‌ఫోలియో అనేది షేర్ చేయాలి. ఇది మనకు ఓకే. లైవ్ అవసరం లేదు. వెబ్‌సైట్ అవసరం లేదు. కానీ ఈజీగా అవుతుంది. చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి బావుంటది. ఇప్పుడు వర్డ్‌ప్రెస్ ఫ్రీగా చేయాలనుకోండి ఇట్లా మెయింటైన్ చేయడానికి మనకు వీలు కాదు. పేమెంట్ చేయాలి దానికి. అట్లా డిజైన్ చేసి పెట్టుకోవడానికి కూడా అన్ని ఆప్షన్స్ మనకు ఎనేబుల్ ఉండవు. బట్ దీంట్లో ఏంటంటే మనము పేమెంట్ చేయకపోయినా కూడా వెబ్‌సైట్ మొత్తం డిజైన్ చేసి మన దగ్గర పెట్టుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయడానికి మన వర్క్ అంతా కూడా బావుంటది. హ్మ్. ఫస్ట్ అయితే ఆప్షన్స్ చూడండి. రిమైనింగ్ క్లాస్ అనేది నేను రేపు కంటిన్యూ చేస్తాను. ఓకే. యాహ్!